విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇపిలి వాణిపాలెం గ్రామంలో ప్రభుత్వ భూములను కాపాడాలని టీడీపీ సీనియర్ నాయకుడు ఇపిలి చిన్నారావు మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతగట్ల పంచాయతీ సర్పంచ్ భర్త గనిశెట్టి కనకరాజు గత వైసీపీ ప్రభుత్వ హయంలో అనేక భూ అక్రమాలకు పాల్పడి పెద్ద భూకబ్జాదారుడిగా వెలుగులోకి వచ్చాడని ఆరోపించారు. తాజాగా పసుపు కండువా కప్పుకుని ఉన్నత పదవులు చేపట్టిన కొందరు నాయకులతో కలిసి మళ్లీ ఇపిలి వాణిపాలెం గ్రామంలో కబ్జాలకు తెరలేపుతూ, ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా అక్కడే ఆక్రమణలకు పాల్పడుతున్నారని చిన్నారావు విమర్శించారు. సర్వే నంబరు 81-2లోని సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జా ప్రయత్నం చేస్తూ తమపై బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చిన్నారావు, పెందుర్తి ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు ఈరోజు కూటమి పాలనలోకి వచ్చి వాళ్ళు గత పార్టీలో చేసినటువంటి కబ్జాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు చేసిన దౌర్జన్యాలన్నీ ఆపుకోవడానికి దొడ్డిదారిని వచ్చి ఈ యొక్క కూటమి పార్టీలో చేరి ఈరోజు మా మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇవన్నీ చూడండి, 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన. ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం అండి. మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇపిలివానిపాలెం గ్రామం. ఇపిలివానిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 81/2లో గత 3-4 నెలల నుంచి కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండి వైసీపీ నాయకులు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వంలో చేరి ఆ యొక్క వాళ్ళు చేసిన కబ్జాలన్నీ దాచిపుచ్చుకోవడానికి, వాళ్ళు చేసిన అన్యాయాలన్నింటినీ కూడా మేము ఎక్కడ ఎదిరించేస్తామని భయపడిపోయి మా కోటలో చేరి తీరా ఈ 81/2 సర్వే నెంబర్ భూమిని మేమేదో కబ్జా చేస్తున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు ఏంటంటే, గతంలో దిగుమర్తి మారుతి కుమార్ అనే పేరున ఎల్పిఎం నెంబర్ వచ్చిందట. ఆ ఎల్పి నెంబర్కి టోటల్గా ఇక్కడ చింతగట్ల పంచాయతీలో ఉన్న సీనియర్ కూటమి నాయకులే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో కబ్జా చేస్తారని చెప్పేసి ఆరోపణలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా చండాలమైన పదాలు వాడుతున్నారు. మాకు జ్ఞానంతో కూడుకున్న మాకు అందరికీ కొద్ది విజ్ఞత ఉంది కాబట్టి మేము అంత చండాలంగా మాట్లాడదలుచుకోలేదు. ఈ మీడియా సమక్షంలో మేము ఒక స్పష్టత ఇవ్వాలని ఈ యొక్క మీడియా ముందుకు వచ్చాం. అదేంటంటే, మీరు ఏదైతే మా మీద ఆరోపణ చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా ఏ ఒక్కరైనా సరే ఆ యొక్క ఎల్పిఎం వాళ్ళకి ఎవడైనా సపోర్ట్ చేశాడని కానీ, అది రాజకీయంగా అవనియండి, అధికారులుగా అవనియండి, మా వ్యక్తిగతంగా అవనియండి, మీరు ఓపెన్గా కానీ రుజువు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రాజకీయ సన్యాసం చేస్తామని ఈ మిత్రుల పక్షం ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాం. అదేవిధంగా మా మీద కానీ మీరు కానీ ఆరోపణగా నిరూపించకపోతే మీరు కూడా రాజీనామా చేస్తామని మాకు ఛాలెంజ్తో రండి. మేము ఎక్కడ మాట్లాడడానికైనా, అది పంచాయతీలో అవనియండి, మా గ్రామంలో అవనియండి, లేకపోతే ఈ ప్లేస్లో అవనియండి, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అలాంటి తప్పుడు ఆరోపణలు మానుకొని చిత్తశుద్ధితో పనిచేయండి. ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నంతకాలం ఈ మధ్య కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఖాళీ ఇళ్ల స్థలాలకి స్కీములు వచ్చాయని చెప్పేసి అన్నారు. 2-3 రోజుల నుంచి అప్లికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ వచ్చే ఇళ్ళ సైట్లు కూడా ఇదే స్థలంలో ఎమ్మెల్యే గారి అండదండలతో ఇదే 81/2 సర్వే నెంబర్లో ఈ లబ్ధిదారులకు అందరికీ మేము ఇల్లు ఇస్తామని తెలియపరుచుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క సర్పంచ్ భర్త కనకరాజు అనేవాడు మా మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నారంటే, 2019 నుంచి 2024 వరకు వాడు ఎన్ని కబ్జాలు అయితే చేశాడో, ఎన్ని అన్యాయాలు చేశాడో అన్నిటి మీద మేము ఆఫీస్ కంప్లైంట్తో ఉన్నాం. ఆ యొక్క కంప్లైంట్లు ఇక్కడ రేజ్ అయ్యి ఎక్కడ ఇల్లు మీద కొట్టేస్తారని చెప్పేసి, వాడి కబ్జా చేసి ఎక్కడ ఎఫెక్ట్ తగులుతుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో దళితులను కూడా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. మరి వీటన్నిటికీ మేము ఎదురు తగులుతున్నామని, మేము ఎదురు తగలడం వల్ల వాడికి కబ్జాలు చేయడానికి కుదరలేదని ఈ యొక్క మా మీద ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మీడియా మిత్రులకి నా యొక్క విన్నపం ఏంటంటే, ఎవరైతే ఈ దిగుమర్తి మారుతి కుమార్ ఉన్నాడో ఆయన నెంబరు ఏదో విధంగా నేను సేకరించి వీలైతే మీకు పెడతాను. స్వయాన వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఎవరైనా సరే చింతగట్ల పంచాయతీలో ఉన్న సీనియర్ కూటమి నాయకులు, ఇక్కడ ఎవరైతే కూటమి నాయకులు అందరూ ఉన్నారో వాళ్ళ ఒక్కళ్ళ పేరు చెప్పినా వీళ్ళతో మాకు పరిచయం ఉంది, ఈ ల్యాండ్ మాకు అవడానికి సపోర్ట్ చేశారంటే అప్పుడైనా సరే మేము సంసిద్ధంగా ఈ రాజకీయం సన్యాసం తీసుకుంటామని ఈ మీడియా వరకు తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కనకరాజు అనే వ్యక్తి